హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ ద్వారా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది కన్నప్ప సినిమా కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్నప్ప సినిమా కోసం మనం మాట్లాడుకోవాలి అంటే దీనికి 250 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అని అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎవరు చేయకూడదు. ఎందుకంటే మనకి ఎటు చూసినా ప్రకృతి పచ్చదనం తప్ప భారీ సెట్లు అయితే ఈ సినిమాలో లేవు. ఒకటే ఒక సెట్ కనబడుతుంది, అది మనకు అమ్మవారి విగ్రహం ఏదైతే ఉంటుందో అదొక స్టాచ్యూ. అది కూడా చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా వేసిన ఒక ఆర్ట్ లాగా అనిపిస్తుంది. సో అది మినహాయించి పెద్ద పెద్ద భారీగా అయితే ఏం కనిపించదు. అంటే కనిపించకపోవడం మీన్స్ ఇది ఒక అడవిలో సాగుతున్న కథ కాబట్టి పాత తీసుకున్న భక్త కన్నప్ప కూడా అది కూడా న్యాచురల్గా కనిపిస్తున్న ఒక గూడెంలో జరిగే కథ కాబట్టి ఈ థీమ్ తీసుకున్నట్టు బాగుంది. ఇక దానికి తోడు ఈ సినిమా మరి ఎలా ఉంది, చూడొచ్చా చూడకూడదా, దీంట్లో ఫాల్స్ ఉన్నాయా ఫాల్స్ లేవా అంటే 100% ఈ సినిమాకి జెన్యూన్ రివ్యూ ఇవ్వడమే ప్రయత్నిస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మంచువారి ఫ్యామిలీ మొత్తం ఉన్నారబ్బా. మంచువారి ఫ్యామిలీ మొత్తం ఉన్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక మంచక్క కనిపించలే కానీ భక్తగాడు ఉన్నాడు, చిన్నోడు, వివియానా కనిపిస్తుంది, లాస్ట్ చిన్న అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఇక ఇది ఒక ఫ్యామిలీ ట్రిబ్యూ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే అందరూ ప్రభాస్ 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 చాలామంది సినిమా చూస్తుంటే ఫార్వర్డ్ డైరెక్ట్ సెకండ్ హాఫ్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ఎట్టకేలకు మంచన్న దగ్గర నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం చూడడానికి ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంది. బేసిక్గా ఈ సినిమా వచ్చి భక్త కన్నప్పకి రీమేక్ అన్నారు కదా, కానీ రీమేక్ అయితే కాదు, ప్రీక్వెల్ అని అనుకోవచ్చు. భక్త కన్నప్పలది ఆ సినిమాకి ఈ సినిమాకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందన్నమాట. ఎటువంటి ఆ సినిమాకి రిఫరెన్స్ ఇది కాదు. జస్ట్ ఓన్లీ లాస్ట్లో ఉన్న 20 minutes పాత్ర సూపర్గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో మనకి శంకరుడి పాత్ర చేసింది అక్షయ్ కుమార్ గారు, పార్వతి గారు చేసింది తెలిసిందే కదా, మన కాజల్ గారు. ఈ సినిమా వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళ ఒక డైరెక్టర్ థాట్లు ఏదైతే ఉందో అది హ్యాపీగా వాళ్ళు చేశారు. దాని తర్వాత మోహన్ బాబు గారి పాత్ర కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు నటన కోసం మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో డైలాగ్ కింగ్ కానీ కలెక్షన్ కింగ్ అని అతని పేరు, అతను ఉన్న పాత్ర ఏదైతే ఉందో అది పవర్ఫుల్గా చేశాడని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగా చెప్పాలి అంటే మనకి కాసేపు కూడా చూస్తున్నాము స్క్రీన్లో అంటే షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఇక నెక్స్ట్ వచ్చేసి విష్ణు అన్న పాత్ర. విష్ణు కోసం మనం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే, తక్కువ మాట్లాడుకున్నా ఎక్కువే. ఎందుకంటే తను ఈ సినిమా పైన ఎన్నో అంచనాలు పెట్టుకొని ఈ సినిమా నిర్మించడం జరిగింది. దాని తర్వాత అతను ఎన్నో ట్రోళ్ళకి గురయ్యాడు. మరి ఈ ట్రోల్స్ నుంచి తప్పించుకున్నాడంటే 100% చెప్పాలి. ఈ సినిమాతో అతను ఒక పర్ఫార్మర్గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో బేసిక్గా ఫస్ట్ హాఫ్ ఒక 20 minutes ఉంటుందో స్టోరీ లైన్ ప్యారలల్ నడవడానికి ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టే ఉంటుంది. సాగదీయడం మీన్స్ ఎప్పుడో చెప్పిండు ఇది ఫిక్షనల్ స్టోరీ. ఇది ఏదైతే కన్నప్పకి తీసుకొని ఇది ఫిక్షనల్ స్టోరీగా అల్లామని విష్ణుని ఎప్పుడో చెప్పాడు. అది 100% మనకు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకేగా సాగుతుంది, నీకు ఎక్కడ బోర్ రానియకుండానే ప్రయత్నించిండు. దానికోసమే ఫస్ట్ హాఫ్లో మొత్తం హీరోయిన్ ఏదైతే ఉంటుందో కొన్ని రొమాంటిక్ సీన్స్ కానీ రొమాంటిక్ సాంగ్స్ కానీ చేసిన పిక్చరైజేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ హాఫ్ వచ్చేసి ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఎంట్రీస్ కానీ అవన్నీ ఒక గొప్పగానే ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా లాస్ట్ ఏదైతే 20 minutes ఈ సినిమా ఉంటుందో ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా వచ్చేసి హిట్ అవ్వట అంటే ఇంకా వేచి చూడాలి. దీన్ని బట్టి ఉన్న కలెక్షన్స్ కానీ దీనిపై ఉన్న కలెక్షన్స్ కానీ ఇవన్నీ త్వరలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మట్టుకైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాని బతికిస్తారని అనుకోవాలి. దానికి తోడు మంచు విష్ణు అయితే అతని ఖాతాలో మరి హిట్టా ఫట్టా అనేది మనకైతే ఇంకా తెలియాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఏదైతే ఓపెనింగ్ 3 days షోస్ అయితే హౌస్ఫుల్ అయ్యాయి. కొన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీ 50% ఉంది, కొన్ని థియేటర్లో 75% అయ్యాయి. నేనైతే స్పెషల్గా ఈ సినిమా 7:30 ఫస్ట్ డే మైత్రి విమల్ బాలనార్లో చూడడం జరిగింది. ఆక్యుపెన్సీ మొత్తం 100% అయితే వచ్చింది ఆ రోజైతే. సో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే సినిమాలో
ఎంత చేయాలో అంత చేసిండు విష్ణు అన్న అనిపించింది. చూద్దాం ఇక ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుంది. ఇది ఓటీటీకి ఎవరు కొనలేదు, ఎందుకంటే మనకి ఏదైతే సినిమా స్టార్ట్ అయ్యే ముందే నెట్ఫ్లిక్స్ అడుగుంటుండా మరి లేకపోతే అమెజాన్ అడుగుంటుండా ఎవడుకుంటుండా అనేది మనకి చాలా క్లియర్గా మనకి ఏదైతే టైటిల్ కార్డ్స్లో ఇస్తారో. కానీ ఈ సినిమా ఇంతవరకు అయితే ఎవరు కొనలేదు. మరి ఎవరు కొంటారు, ఏ రేటు కొంటారు అనేది మనం వేచి చూస్తాం. ఇప్పటికైతే ఈ సినిమాలో ఇదే అనమాట.